హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్గా రిలీజ్ అయిన వికెట్ ఫర్ గుడ్ అనే హాలీవుడ్ మూవీ చూడడం జరిగింది. టోటల్ రన్ టైమ్ వచ్చేసి 2 hours 18 minutes. బడ్జెట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ $150 million. మీకు తెలిసే ఉంటుంది, ప్రీవియస్ పార్ట్ 2024లో వచ్చింది అండ్ 2 Oscar అవార్డ్స్ కూడా విన్ అయింది, ప్రొడక్షన్ డిజైన్ అండ్ కాస్ట్యూమ్ డిజైన్కి. మరి ఈ మూవీ చూడాలంటే ప్రీవియస్ పార్ట్ చూడాలా అంటే ఎస్, చూడాలి. డైరెక్ట్ సీక్వెల్ ఇది, సేమ్ క్యారెక్టర్స్ ఉండడం వల్ల కనెక్షన్స్ చాలా ఉంటాయి. ఇన్ కేస్ మీకు ఈ మూవీ సిరీస్ గురించి ఐడియా లేకపోతే కనుక చాలా పెద్ద ఫ్లాష్ బ్యాకే ఉంది. 1900 ఇయర్లో ఎల్ ఫ్రాంక్ బౌమ్ రాసిన క్లాసికల్ నోవెల్ ద వండర్ఫుల్ విజిట్ ఆఫ్ ఓజ్లో ద వికెడ్ విచ్ ఆఫ్ ద వెస్ట్ అనే ఫిక్షనల్ క్యారెక్టర్ ఉంది. 1939లో ద విజిట్ ఆఫ్ ఓజ్ అనే మూవీ వచ్చింది అండ్ గ్రీన్ కలర్ స్కిన్తో బ్లాక్ హ్యాట్ పెట్టుకొని బ్రూమ్ స్టిక్ మీద తిరిగే విచ్ క్యారెక్టర్ చాలా ఫేమస్ అయింది. ఈ రెండింటిని బేస్ చేసుకొని 1995లో గ్రాగరీ మ్యాగ్వేర్ అనే ఇంకొక ఆథర్ వికెడ్ ద లైఫ్ అండ్ టైమ్ ఆఫ్ వికెడ్ విచ్ ఆఫ్ ద వెస్ట్ అనే నోవెల్ రాశాడు. 2003లో ఈ క్యారెక్టర్స్ అన్నీ బేస్ చేసుకొని మళ్ళీ వికెడ్ అనే బ్రాడ్వే మ్యూజికల్ ప్లే ట్రై చేశారు అండ్ హిట్ కూడా అయింది. అండ్ రీసెంట్ టైమ్స్లో 2024 అండ్ 2025 మూవీస్ అన్నీ ముందు చెప్పిన వాటి మీద బేస్ చేసి తీశారు అండ్ హిట్ అయ్యాయి కూడా. ఓవరాల్గా చూస్తే ఆల్మోస్ట్ 18 బుక్స్ అండ్ 9 మూవీస్ వచ్చాయి సోఫార్ ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని. నా మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే జస్ట్ ఓకేష్ అనిపించింది, మధ్య మధ్యలో కొంచెం బోర్ కొట్టింది కూడా. ఎందుకో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. మీరు కనుక ఇదే ఫస్ట్ టైం మా ఛానల్ని విజిట్ చేస్తే కనుక త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మనకు మొత్తం 10 కేటగిరీస్కి సంబంధించిన ప్లేలిస్ట్ యాడ్ చేసి ఉన్నాయి, అవి కూడా చూసేయండి. అసలు ప్లాట్ లైన్ ఏంటి అంటే, ఓజ్ అనే మ్యాజికల్ ల్యాండ్లో విజర్డ్ అనే రూలర్ అండ్ ఆజ్మా అనే క్వీన్ ఉంటారు. 4 డైరెక్షన్స్కి 4 కంట్రీస్ ఉన్నాయి అండ్ మధ్యలో ఎమరాల్డ్ సిటీ ఉంటుంది. అక్కడ ఎల్ఫెబా అండ్ గ్లిండా అని 2 బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. ఎల్ఫెబాని వికెడ్ విచ్ ఆఫ్ ది వెస్ట్ అని అంటారు అండ్ గ్లిండాని గుడ్ విచ్ ఇస్ మ్యాజికల్ యూజర్ అని పిలుస్తారు. ఫేమ్, సేఫ్టీ, అప్రూవల్ అనే పాయింట్స్ మీద విడిపోతారు అండ్ కరప్షన్ కూడా నడుస్తూ ఉంటుంది. తర్వాత ఏం జరిగింది అనేది మూవీలో చూస్తాం. పాజిటివ్స్ చెప్పాలంటే ఇంట్రెస్టింగ్ ప్రిమైజ్ అని చెప్పొచ్చు. విజర్డ్ అండ్ విచ్ థీమ్ మీద వెళ్తూ ఉంటుంది. మన వర్జన్లో చెప్పాలి అంటే సింపుల్గా గుడ్ వర్సెస్ బ్యాడ్, పవర్ కోసం అన్నట్లు. డైరెక్టర్ వచ్చేసి జాన్ ఎం చూ. ఈయన ఇంతకు ముందు క్రేజీ రిచ్ ఏషియన్స్, ఇన్ ద హైట్స్ అండ్ జిఐ జో రిటాలియేషన్ మూవీస్ తీశాడు అండ్ ఆల్సో కొన్ని టీవీ సిరీస్. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఆల్ఫబా క్యారెక్టర్ చేసిన సింథియా ఎరివో అండ్ గ్లిండా క్యారెక్టర్ చేసిన అరియానా గ్రాండే బాగానే యాక్ట్ చేశారు. బట్ మనం ఎక్కువ కనెక్ట్ అయ్యేది మాత్రం ఆల్ఫబా క్యారెక్టర్కి అండ్ మిగతా యాక్టర్స్ వాళ్ళ రోల్స్లో వాళ్ళు బాగానే పర్ఫామ్ చేశారు. సింగింగ్, డాన్సింగ్ అండ్ యాక్టింగ్ పరంగా అన్నీ బాగానే ఉంటాయి. విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి, ప్రొడక్షన్ డిజైన్ అండ్ కలర్ గ్రేడింగ్ కూడా సింక్లో ఉన్నాయి ఆ ఫిక్షనల్ క్యారెక్టర్స్ అండ్ ఫ్యాంటసీ థీమ్కి. క్యాజల్స్, టులిప్ గార్డెన్స్, విలేజ్, ఫారెస్ట్ ఎట్సెట్రా సీన్స్కి. సినిమాటోగ్రఫీ బై ఆలిస్ బ్రూక్స్ బాగుంది. ఆ మ్యాజికల్ వరల్డ్ని బాగా చూపిస్తారు. డిఫరెంట్ లొకేషన్స్ అండ్ వైబ్రెంట్ కలర్తో బాగా క్యాప్చర్ చేశారు. మ్యూజిక్ బై జాన్ పవెల్ అండ్ స్టీవెన్ స్క్వాడ్స్ బాగుంది, వంగపెట్టడానికి ఏమీ లేదు. మ్యూజికల్ ప్లే, స్టేజ్ షోస్, మూవీస్ ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ చేసి ఉండి ఐడియా ఉంటే కంటిన్యూస్ సాంగ్స్ వస్తూనే ఉంటాయి మూవీలో, కాన్వర్జేషన్స్ అండ్ డైలాగ్స్కి. నెగిటివ్స్ చెప్పాలంటే లెంతీ రన్ టైం, చాలా స్లో పేస్లో వెళ్తూ ఉంటుంది కంపేర్ టు ప్రీవియస్ పార్ట్. నాకైతే అసలు 2 పార్ట్స్గా పొడిగించాల్సిన అవసరం ఉందా అనిపించింది. స్టోరీ లైన్ సింపుల్గానే ఉంటుంది బట్ టూ మెనీ క్యారెక్టర్స్ ఉంటాయి. ఎడిటర్గా చేసింది మైరూన్ కెరెస్టైన్, ఇంకొంచెం బెటర్గా ఉండొచ్చు. చాలా లాగ్ ఉంది, రిపిటేటివ్ సీన్స్ వస్తూ ఉంటాయి బ్యాక్ అండ్ ఫోర్త్. 30 to 40 minutes ఈజీగా చాప్ చేసేయచ్చు. నేనైతే 3D వర్షన్లో చూశాను. 3D ఎఫెక్ట్స్ అయితే అసలు ఏమీ అనిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ మూవీ ముందు వేసిన జూటోపియా 2, అవతార్ ఫైర్ అండ్ యాష్ అండ్ సూపర్ మారియో మూవీ ట్రైలర్సే చాలా బాగున్నాయి అనిపించింది. ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ అంతా గందరగోళంగా తీశారని అనిపించింది, ప్రాపర్గా నెరేషన్ లేకుండా. చాలా క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ పెద్దగా ఏమీ ఉండదు. ఎగ్జాంపుల్ టిన్ మ్యాన్, కోవర్డ్లీ లయన్, స్కేర్ క్రావ్కి ఇంకా ఎక్స్ప్లోర్ చేయొచ్చేమో. జస్ట్ ఆల్ఫబా అండ్ గ్లిండా మధ్య కాన్వర్సేషన్సే నడుస్తూ ఉంటాయి. అడల్ట్ సీన్స్ ఆర్ బ్యాడ్ లాంగ్వేజ్ ఏమైనా ఉన్నాయా అంటే ఏమీ లేవు. పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఏమీ లేవు. ఇదే ఇంకా కన్క్లూజన్ అన్నట్లు. ఇదంతా కాదండి, అసలు మూవీ చూడొచ్చా లేదా అంటే, మీకు మ్యూజికల్ మూవీస్ లైక్ లా లా ల్యాండ్, ద గ్రేటెస్ట్ షోమ్యాన్, మోనా మూవీస్ ఐడియా ఉండి ఫ్యాంటసీ మూవీస్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే ఈ మూవీ నచ్చుతుంది. అలా కాకుండా స్ట్రైట్ ఫార్వర్డ్ ఫ్యాంటసీ అండ్ ఫాస్ట్ పేస్డ్ స్క్రీన్ ప్లే విత్ యాక్షన్ సీన్స్ ఎక్స్పెక్ట్ చేస్తే నచ్చదు. ఈ వీడియోలో చెప్పిందంతా కేవలం నా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ అవర్ కాంటెంట్. అంతేగాక మీ వాల్యుబుల్ సజెషన్స్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.